and the way thou hast been speaking unto us, that we should be as thine witnesses. But many times we are not so. ప్రభు అయితే మీరు మీ ఒక వాక్యం చేత మాతో మాట్లాడుతున్నారు, మీకు సాక్షులుగా ఉండాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు, కానీ అనేక పర్యాలు మేము వారికి ఉండలేకపోతున్నాం. Through the prayers and also through others' witness, Lord, we have come to thee. అనేకుల యొక్క ప్రార్థన వల్ల, అనేకుల యొక్క సాక్షుల వల్ల ప్రభు మేము మీదకు రాగలిగాం. And because Lord, thy word says, whatever we have received freely, we also should give freely. ఏది ఉచితంగా పొందామో ప్రభు అది ఉచితంగానే ఇవ్వాలని మీకు వాక్యం సెలవిస్తాం. But forgive us because we are holding it. అయితే ప్రభు మమ్మల్ని క్షమించండి, దాన్ని మా దగ్గరే పెట్టుకుంటున్నాం. So Lord, bless the reading of this portion. కాబట్టి ఒక వాక్య భాగం వాక్య భాగం ఆశ్రయించి bless sisters meeting also on the other side. ప్రభు వేరే గదిలో జరుగుతున్న సహోదరి కూడికలను కూడా ఆశ్రయించండి. Lord, give us the ears of hearing and also eyes to see. ప్రభు వినే చెవులు ప్రభు చూసే కన్నులను మీరు మాకు దయచేయండి. And also give us the hearts of understanding and also give us the mind to obey. ప్రభు గ్రహించే ఆత్మను అయితే ప్రభు నీ యొక్క వాక్యానికి లోబడే మనస్సును మీరు మాకు దయచేయండి. Lord, our wisdom and our words, our experiences, they are nothing, but it is you that will speak to us through the Holy Spirit to us. ప్రభు మా యొక్క జ్ఞానము, మా యొక్క అనుభవాలు, మా యొక్క మాటలన్నీ కూడా వ్యర్థమే, కానీ ప్రభు మీరే మాతో మాట్లాడి, మీరే యథార్థమైన దేవుడు కాబట్టి మీరే యథార్థంగా మీరు మాతో ముచ్చటించే దేవుడు అయి ఉన్నందుకు బట్టి వందనాలు. Forgive us. ప్రభు క్షమించండి. Cleanse us very thoroughly in thine precious blood. ఈ ప్రశస్తమైన రక్తంలో ప్రభు మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. Hide us behind thine hand and also put thine words in our mouth. ప్రభు మీ యొక్క హస్తంలో వెనకాల ప్రభు దాచి ఉంచి నీ యొక్క మాటలు మాకు నోటిలో ఉంచండి. Lord, at this time may be of blessing to us. ఈ సమయం ప్రభు మాకు ఎంతో దీవెనకరంగాను లాభదాయకరంగాను చేయండి. We pray with thanksgiving in Jesus' precious name. వందనాలతో ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. So, as for the theme that is given, we know very clearly that the work of evangelization the Lord has committed to us. కాబట్టి మనకి ఇవ్వబడినట్టుగా మూలాంశాన్ని ఆధారం చేసుకుని మనం చూసినట్టయితే సువార్త చెప్పే యొక్క పని మనకు అప్పచెప్పబడుతుంది. The Lord is telling, you are my witnesses. ప్రభువు ఏమంటారంటే మీరు నాకు సాక్షులు అని అంటున్నారు. When we see in Isaiah chapter 43, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం చూసినట్టయితే in verse 10, యెషయా 43:10, someone can read in English. దయచేసి ఎవరైనా ఇంగ్లీష్లో చదవచ్చు. You are my witnesses, say the Lord. ఇంత చిన్నగా ఇట్లా మైక్లో ఉన్న సమయం 43:10. రెండు కెరూబుల మధ్య నుంచి వస్తున్నట్టుంది అది స్వరం. గట్టిగా చదువు. You are my witnesses, say the Lord, and my servant whom I have chosen, that he may know and believe me, and understand that I am he. Before me there was no God formed, neither shall there be after me. So the Lord has revealed himself as the only and true God. కాబట్టి దేవుడు తానే స్వయంగా తానే ఏకైక దేవుడని, సత్యమైన దేవుడని తను బయలుపరుచుకుంటున్నాడు. Not only that, in verse 11 it is very clear, in verses 11 and 12 also, the Lord has revealed unto us that he is the only savior. 11-12 వచనాల్లో కూడా మనం చూస్తుంటే ప్రభువారు తానే ఏకైక రక్షకుడు అని తాను ప్రకటిస్తున్నారు. If there are many saviors, people can select anyone and preach as they like. చూడండి, ఒకవేళ అనేక రక్షకులు, రక్షించేవారు అనేకులు ఉన్నట్టయితే కాబట్టి ప్రజలు ఎవరో ఒకరిని ఎన్నుకొని వారి ఇష్టానుసారంగా దాని గురించి ప్రకటించేవారు. But one God, he has become our savior. కాబట్టి ఒకే దేవుడు, ఆ దేవుడే మన రక్షకుడు అయ్యాడు. And the Lord Jesus Christ has become our mediator. అంతేకాదు ప్రభు యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉంటున్నారు. Many people believe that there is only one God. అనేకులు ఒకే దేవుడు ఉన్నాడు, ఏకైక దేవుడు అని అనేకులు నమ్ముతారు. But they do not know him personally. అయితే వారు ఆ దేవుడిని వ్యక్తిగతంగా ఎరగని వంటి వారు. So it is a great privilege that knowing the Lord Jesus Christ as our personal savior. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకునిగా మనము తెలుసుకోవడము, గ్రహించడం అనేది ఎంతో ఆధిక్యత. While the Lord Jesus Christ was upon this earth, he asked his disciples, whom the public are thinking about me. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉండగా ఆయన వారిని అడిగారు శిష్యుల్ని, అసలు ప్రజలందరూ నేను ఏమై ఉన్నానని అనుకుంటున్నారని. Someone they were telling, some are thinking that you are Elijah, some are thinking that you are Jeremiah, like that. కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని అనుకుంటున్నారని వాళ్ళు చెప్పారు. But the Lord has asked them directly, and what you are thinking about me. అయితే ప్రభు వారు వారిని నేరుగా అడిగారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారని. Suppose if somebody asks what you are thinking about me, ఎవరన్నా వచ్చి మీ ఎదురుకు వచ్చి మీరు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగితే we never tell what we are thinking. మనం ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నావో ఎప్పుడు చెప్పం. Even if they go and request also, please tell me what you are thinking about me. ఒకవేళ We will never tell to anybody. Wife will not tell to
Husband also will not tell to wife. చూడండి, ఎవరైనా వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు పదే అడిగినా కూడా నిజంగా మనం చెప్పము. భర్త భార్య గురించి చెప్పడు, భార్య భర్త గురించి చెప్పడు. And with anyone is so. ఇంకా ఎవరు అడిగినా కూడా If they ask like that, there will be definitely some problems. ఎవరైనా ఏమైనా అడుగుతున్నారంటే సమస్య ఉన్నట్టే. See, one brother, his wife was asking him, "Do you love me?" ఒక సహోదరుణ్ణి ఆయన భార్య ఈ రీతిగా అడుగుతా వచ్చింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని భార్య అడిగింది సహోదరుని. Then he said like this, ఆయన ఈ రీతిగా అన్నాడు, "By seeing what virtue in you, I have to love you." నిన్ను చూసి నీలో ఉన్న లక్షణాలు చూసి దాన్ని బట్టి నేను ప్రేమించాలి. Shall I love you because you are black? నువ్వు నల్లగా ఉన్నావని చెప్పి నేను ప్రేమించాలా? Shall I love you because your teeth is so high like that? నువ్వు ఎందుకు నిన్ను నీ ఎత్తు పళ్ళను చూసి నిన్ను ప్రేమించాలా? So then she began to weep. ఆ మాట అనేటప్పటికి ఏడవడం మొదలెట్టింది భార్య. You are not loving me. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. Then finally husband told, "Don't weep." చివరిగా భర్త అన్నాడు, ఇంక ఏడవకు అని. Because the Lord has loved me, I love you, that's all. క్రీస్తు నన్ను ప్రభువు నన్ను ప్రేమించారు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. So he told the truth also. సత్యం కూడా చెప్పాడు. There is nothing to see you and love you. చూసి నిన్ను ప్రేమించేదానికి నువ్వేమైనా అందగత్తవా? కాదు, ప్రేమించడానికి ఏమి లేదు అని. The same way with us also. అదే రీతిగా మనకు కూడా There is nothing in us, any good thing, so that the Lord may look at us and also to love us. కాబట్టి మనల్ని చూసి మనల్ని ప్రేమించేదానికి మనలో ఏ మంచి కూడా లేదు ప్రభువు వారు చూసినప్పుడు. The word of God tells we are ugly and also we are weak and also we are foolish. We are worthy for the death alone. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నారు, మనం ఎంతో వికారులమని, మనం బుద్ధిహీనులమని, బలహీనులమని, కేవలం మరణానికి మాత్రమే పాత్రులమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. If you read Ezekiel 16th chapter, you will understand very clearly. In your free time you can read it. ఎజెకియల్ 16వ అధ్యాయము మీకు ఖాళీ దొరికినప్పుడు మీరు చదవవచ్చు. అక్కడ ఎంతో స్పష్టంగా చెప్పబడుతా ఉంది. But Lord has loved us. అయితే ప్రభువు మనల్ని ప్రేమించారు. See, the Lord has asked Peter told, "Thou art the son of the living God." అప్పుడు ప్రభువారు పేతురుని అడిగారు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నువ్వు జీవము గల దేవుని కుమారుడు అన్నాడు. So immediately the Lord said, "Only the heavenly Father has revealed, no flesh and blood has revealed this truth to you." సో అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరిస్తేనే తప్ప ఏ శరీర రక్తము ఎవరు కూడా నీకు దీన్ని వివరించలేదు, లేక బయలుపరచలేదు. పరలోకమందున్న దేవుడే బయలుపరిచాడు. God has revealed himself. దేవుడు తాను బయలుపరచాడు. And he has opened our blind eyes. మన యొక్క గుడ్డి నేత్రములను ఆయన తెరిచాడు. And he has quickened us by his spirit. తన యొక్క ఆత్మ ద్వారా మనం లేవనెత్తారు. It is a great privilege. ఎంత గొప్ప ఆధిక్యత. There are so many great people. ఎంతో గొప్ప ప్రజలు చాలా మంది ఉంటున్నారు. So many great Bible preachers also there without salvation. గొప్ప బైబిల్ ప్రసంగికులు ఉన్నారండి, వారికి రక్షణ లేకుండా ప్రసంగం చేస్తున్నారు. Missionary came from some other country to India. ఒకసారి ఒక మిషనరీ సువార్థికుడు భారతదేశానికి వచ్చాడు. He was sent and he was very young fellow. యవనస్తుడు పంపించబడ్డాడు. He was a church member. ఆ సంఘములో సభ్యుడిగా ఉన్నాడు. And he was a deacon also. డీకన్ కూడా. But in one meeting after he has preached, somebody came and asked him how to be born again. అయితే ఒక కూటంలో ఆయన ప్రసంగం చేశారు. ప్రసంగం చేసిన తర్వాత ఎవరో వచ్చి ఈ యొక్క ప్రసంగికుడిని అడిగారు అనమాట, ఎట్లా తిరిగి జన్మించాలి, how to be saved, ఎట్లా రక్షణ పొందాలి అని. Then he could not answer him. దాని జవాబు చెప్పలేకపోయాడు. Then he left India and went back to his home country. తన భారతదేశాన్ని తిరిగి వదిలిపెట్టి తన యొక్క స్వదేశానికి వెళ్ళాడు. Then he accepted the Lord. అక్కడ ప్రభువుని అంగీకరించాడు. Then he became a big missionary. గొప్ప సువార్తికుడిగా అయిపోయాడు. So there is so much danger. People think that by preaching, by serving, or by their sacrifice, they can be saved. కాబట్టి చాలా ఎంతో గొప్ప ప్రమాదం ఉందండి. ఏదో ప్రసంగం చేయడం వల్లనో లేకపోతే సేవ చేయడం వల్లనో దాని వల్ల రక్షణ పొందుతారని అనుకుంటారు. But it is only purely the grace of God by which we are saved by faith. కేవలం మన యొక్క కృప ద్వారా విశ్వాసం చేతనే మనం రక్షణ పొందాం. Now we see here the Lord has appeared 40 days to his disciples and preached the kingdom of God. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు వారు 40 దినాలు తన యొక్క శిష్యులకి కనబర్చుకొని అవి దేవుడి యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తారు. But one important thing is there in verse 2. రెండవ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ. It was written both to do and also to teach. చూడండి, అంతేకాదు ఆ యొక్క చేసేదానికి బోధించేదానికి. బోధించుటకును చేయుటకును బోధించుటకును. So he was doing and then preaching. తను చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. Very very important thing. ఇది ఎంత ప్రాముఖ్యమైనది. Many times many people they preach
but without doing. అనేక మంది ప్రసంగం చేస్తారు కానీ దాన్ని ఏమాత్రం ఆచరించరు. Others may be benefited, but we will come into judgment. ఇతరులు దాని వల్ల లాభం పొందవచ్చు కానీ మనం తీర్పులోకి వస్తాం. So that is very dangerous thing. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన ప్రమాదమైన. God was both doing and also he was teaching. ప్రభువారు చేస్తున్నారు, తాను బోధిస్తున్నారు కూడా. And also when we see in Luke chapter 24, లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చూస్తే in verse 19 also. లూకాసు వార్త 24:19 Someone can read it. దయచేసి ఎవరైనా చదవండి. Luke 24:19. లూకాసు వార్త 24:19 ఎవరైనా ఇంగ్లీష్ లో బిగ్గరగా చదవండి. And he said to them, "What things?" And they said to him, "The things about Jesus the Nazarene, who was a prophet, mighty in deed and word, in the sight of God and all the people." So he was mighty both in deeds and also in word. క్రియలోను వాక్యమును శక్తిగల వాడుగా ఉంటున్నాడు ఆయన. And before God and also people. చూడండి, దేవుని ఎదుటను ప్రజల ఎదుటను. So whatever the Lord Jesus Christ was preaching, కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం బోధించినప్పటికీ it was out of what he was practicing. తాను అనుసరిస్తున్నాడో ఏది చేస్తున్నాడో దాన్ని బోధిస్తున్నాడు. So that is more important thing. కాబట్టి అదే ప్రాముఖ్యమైనది. Here the Lord is telling, ఇక ప్రభువు అంటున్నాడు, go and preach the gospel to the ends of this world. కాబట్టి వెళ్ళి ఈ యొక్క భూదిగంతములకు సువార్తను ప్రకటించండి అన్నాడు. But before telling so, ఆ రీతిగా చెప్పేదానికంటే ముందు he was preaching in the towns, ఆయన పట్టణంలో ప్రసంగిస్తూ వచ్చాడు. and he was preaching in the synagogues, ఆ యొక్క సమాజ మందిరంలో ప్రకటన చేస్తూ and వచ్చాడు. he was preaching in the villages, గ్రామాల్లో ప్రచారం చేస్తూ వచ్చాడు. and he was preaching on the streets, ఆ యొక్క వీధుల్లో ఆయన ప్రసంగిస్తూ వచ్చారు. and he was sitting with the sinners, and he was telling about the kingdom of God. ఆయన పాపులతో కూర్చొని దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తూ వచ్చారు. So that is a wonderful thing. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన విషయం. Because he has created us ఆయన మనల్ని సృష్టించారు in కాబట్టి his own image. ఆయన యొక్క స్వరూప్యంలో That's why he loved everyone. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించారు. But many times we are not so. కాబట్టి ఈ రీతిగా మనం లేము. Many times we don't preach the gospel to everyone. ప్రతి ఒక్కరికి మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండం మనం. Yesterday night also we have seen we are debtors both wise people and also foolish people. మరి రాత్రి కూడా మనం చూసాం, మనము బుద్ధిహీనులకు బుద్ధిమంతులకి ఇరువులకు కూడా మనం రుణస్థులుగా ఉంటున్నామని. The Lord was telling to wait in Jerusalem. యెరూషలేములోనే నిలబడమని ప్రభువు ఇక్కడ కోరుతున్నారు. He was telling you the Holy Spirit will come upon you. మీపై పరిశుద్ధాత్ముడు వస్తాడని. And you receive the power. అప్పుడు మీరు శక్తిని పొందుతారని చెప్తూ వచ్చారు. We receive the power of God. మనం దేవుని యొక్క శక్తిని మనం With the పొందుతాం. power of God only we have to preach the gospel. దేవుని యొక్క శక్తి ద్వారానే మనం సువార్తను Many ప్రకటించాలి. times we may tell very easily because we know how to preach the gospel. అనేక పర్యాయాలు మనం సువార్త ఏ రీతి ఎలా చెప్పాలో మనం ఎరుగుదాం కాబట్టి తెలుసు కాబట్టి ఎంతో సులభంగా చెప్పేస్తూ పోతూ ఉంటాం. But Paul was not telling so. అయితే అపోస్తలుడు పౌలు గారు ఈ రీతిగా చెప్పడం లేదు. Even though he was an apostle, ఆయన అపోస్తలుడు అయినప్పటికీ, even though he was having so much experience, ఎంతో అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ, even though he preached to so many people, అనేకులకు ఆయన బోధించినప్పటికీ, even though he found so many churches, అనేక సంఘాలు ఆయన ఏర్పాటు చేసినప్పటికీ, but what was his request? ఆయన యొక్క విజ్ఞాపన ఏంటండి? In Ephesians chapter 6 verse 20, 19 and 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 19, 20 ఆయన ఏమంటున్నారు? చదవండి ఎవరైనా ఇంగ్లీష్ లో. And for me, that utterance may be given unto me, that I may open my mouth boldly to make known the mystery of the gospel. Utterance may be given unto me. చూడండి, నాకు ఆ యొక్క నోరు తెచ్చుకొని మాటల గురించి In అంటారు. Telugu Bible it is more better. తెలుగులో కొంచెం ఇంకా బాగా ఉంది. Vak Shakti. వాక్ శక్తి అనే మాట ఉంది. That means word with power. చూడండి, ఆ యొక్క మాటతో, ఆ యొక్క మాట శక్తితో కలిగిన మాట. Not Vak Chaturiyam. వాక్ చాతుర్యం కాదండి. But here it is written that power, word of power. చూడండి, వాక్ శక్తి అని ఉంది 20వ వచనంలో. When the Lord Jesus Christ was preaching, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూలోకం నుండి people ప్రసంగిస్తున్నప్పుడు could recognize very clearly that his preaching was entirely different from all other preachers. చూడండి, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇతర ప్రసంగికుల అందరికంటే కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగము ఎంతో వ్యత్యాసంగా ఉందని ప్రజలు తెలుసుకోగలిగారు. Nicodemus was telling, నికోదేము కూడా చెప్తూ వచ్చాడు. and he pursued that, and he told two things. You are the preacher who has come from heaven. నువ్వు పరలోకం నుండి దిగి వచ్చినట్టు బోధకుడు అని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని గ్రహించి That means you నికోదేము చెప్తున్నాడు. are not trained here. దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడ తర్ఫీదు పొందలేదు. And secondly, he said, unless God is with you, no one can perform
such kind of miracles. దేవుడు నీతో ఉంటేనే తప్ప నువ్వు చేసిన సూచక్రియలు ఎవరు కూడా చేయలేరు అని చెప్తూ వచ్చాడు. So many people were astonished while he was preaching. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తూ బోధిస్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యచకితులయ్యారు. Because there was power in his preaching. ఏం చేతనంటే ఆయన యొక్క ప్రసంగములో శక్తి ఉంది. There are some sayings, if you read why revival tarries, better you read such kind of books. Why revival tarries? చూడండి ఎందుకు ఇక రాకడ ఆలస్యం అవుతుందనే దాని గురించి నాటువంటి పుస్తకాలు ఉన్నాయి. వై రివైవల్ టారిస్ అనేది ఆ పుస్తకాలు మీకు దొరికితే చదవండి. Leonard Ravenhill, he wrote that book. రావెన్ హిల్ అనే ఒక సోదరుడు రాశాడు పుస్తకం. లెనార్డ్ రావెన్హిల్. And he wrote like this. ఆయన ఈ రీతిగా రాశాడు. Pulpit is not a showcase to display all your talents. జాతిగా వచ్చి పుల్పిట్ మీదకి ఎక్కేసేసి నీకున్న తలాంతులన్నీ కూడా ప్రదర్శించేదానికి అది ప్రదర్శనశాల కాదు అన్నాడు. And secondly he said like this. ఇంకో రెండోది ఈ రీతిగా అన్నాడు. Many preachers perish with their preaching. అనేక మంది ప్రసంగికులు వారి యొక్క ప్రసంగం వల్లనే నాశనం అవుతారు అన్నాడు. That means many times they go on preaching and preaching. They never think about themselves. They never examine ourselves. Always there will be a desire to prepare for somebody else. చూడండి ప్రసంగికులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు చూసినా కూడా ప్రసంగం వెంబడి ప్రసంగం దాని గురించి సిద్ధపడుతూనే ఉంటారు తప్పించి తాము ఏమై ఉన్నారో తమ గురించి ఏమాత్రం వివేచించరు. That's why the word of God tells you, doctor, heal yourself first. కాబట్టి ఏమంటారంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు స్వస్థపరచుకో అంటుంది దేవుని వాక్యం. Sometimes some doctors they do not know what disease they are suffering from. కొంతమంది కొన్నిసార్లు డాక్టర్లు ఉంటారు, వారికి ఏం జబ్బు చేసిందో వారికి తెలియదు. One doctor he was supposed to operate one lady cesarean operation. She has cut her skin. Then he fell down with heart attack and he died. చూడండి ఒక డాక్టర్ గారు ఉన్నారండి. ఆ డాక్టర్ ఏం చేస్తారంటే సి సెక్షన్ చేయాలి. సి సెక్షన్ చేయాల్సినప్పుడు ఒక పొట్ట కోయడానికి ఆ డాక్టరు ఆ పొట్ట కోసాడు. ఈ మధ్యలో ఏం చేశారంటే గుండె కింద పడి చచ్చిపోయాడు. Many times we don't understand what is our condition. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నామో మన పరిస్థితి ఏంటో అనేక పర్యాలు మనకే తెలియదు. I know one rich doctor from States only. ఈ యొక్క అమెరికా దేశం నుంచే ఉన్నటువంటి గొప్ప ధనవంతుడైన డాక్టర్ నాకు తెలుసు. He came from India 40 years back. 40 సంవత్సరాల క్రితం ఆయన భారతదేశం నుంచి వచ్చాడు. He had lots of money. బాగా డబ్బు సంపాదించాడు. He pretends as if he is saved but he is not saved. ఏదో రక్షణ పొందినట్టుగా బయటికి కనబరుచుకుంటాడు కానీ అసలు రక్షణ లేదు. He always thinks about money. ఎప్పుడు చూసినా డబ్బు అంతే. Very rich fellow. బాగా డబ్బు ఉంది. He was a nephrologist గా పనిచేస్తూ వచ్చాడు. Then I don't want to tell other things, but he went to India and he fell sick. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు చెప్పడం లేదు కానీ ఆయన భారతదేశానికి వెళ్ళాడు, ఇండియాకి వెళ్ళి అక్కడ జబ్బు పడ్డాడు. And he was shifted to Apollo Hospital. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళిపోబడ్డాడు. I went to visit and pray for him. ఆ వ్యక్తిని వెళ్ళి దర్శించేదానికి ప్రార్థన చేసేదానికి నేను వెళ్ళాను. But he was almost in subconsciousness. తాను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ పాటికి అటు ఇటు కాకుండా ఉన్నాడు. So first he could not recognize me, but then afterwards he recognized me. Then I prayed for him. అప్పుడు నన్ను చూసి అంతగా గుర్తుపట్టలేదు మొదట, కానీ తర్వాత గుర్తుపడ్డాడు. దాని తర్వాత నేను ప్రార్థన చేశాను. Then after a few days he died. కొన్ని దినాల తర్వాత మరణించాడు. But before that I told the doctor, he is one of the doctors from States. అయితే దానికంటే ముందు ఆయన మరణించేదానికంటే ముందు అక్కడ అపోలో హాస్పిటల్ ఉన్న డాక్టర్లకు నేను చెప్పాను, అయ్యా ఈయన కూడా డాక్టరే, అమెరికా దేశం నుంచి వచ్చిన డాక్టర్ ఈయన అని చెప్పాను నేను. He was a nephrologist. ఈయన నెఫ్రాలజిస్ట్ గా ఉన్నాడు. But what was his problem, you know? ఆయన సమస్య ఏంటో తెలుసా అండి? And both kidneys failed. 2 మూత్రపిండాలు కూడా పాడైపోయాయి. He is one of the top nephrologists. ఆయన ఒక మూత్రపిండాలకు సంబంధించినటువంటి డాక్టరే, అయినప్పటికీ ఆయన సొంతంగా మూత్రపిండాలే పాడైపోయాయి. Very pathetic death. ఎంతో దయనీయమైనటువంటి ఒక మరణం. That's why many times first we have to examine ourselves and commit to the Lord and serve the Lord. కాబట్టి అనేక పర్యాలు మనం ఏంటంటే మొట్టమొదటిగా మనం పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా పరీక్షించుకొని ప్రభువునికి మనం సేవతో సమర్పించుకోవాలి. When we see in the word of God, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. The Lord was preaching with heavenly power and authority. ప్రభువు వారు పరలోక సంబంధమైనటువంటి అధికారంతో శక్తితోను ప్రసంగిస్తూ వచ్చారు. We claim promises but not according to God's word. అనేక పర్యాలు వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం ప్రార్థిస్తుంటాం కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన God was telling, power is given unto me both in heaven and also upon the earth. ప్రభువు ఏమన్నారంటే ఆకాశంలో పరలోకమందును భూమి అందును నాకు శక్తి అధికారం ఇవ్వబడింది అని. And I will be with thee always. నీతో ఎల్లప్పుడూ సదాకాలం ఉంటానని. But that was a promise given for them, those who go out and preach the gospel. కాబట్టి ఎవరైతే బయటికి వెళ్ళి వార్త ప్రకటిస్తారో వారికి ఇవ్వబడేటువంటి ఒక వాగ్దానం అది.
And Lord has promised and He will fulfill it. దేవుడు దాని గురించి తాను వాగ్దానం చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. When we see in the Word of God, అది దేవుని యొక్క వాక్యం మనం in చూసినప్పుడు a very simple way, ఎంతో సామాన్యమైన రీతిలో people by witnessing, they have won so many souls. చూడండి, అయితే సాక్ష్యం చెప్పడం వల్లనే అనేకమైన యొక్క ఆత్మను సంపాదించారు. Very simple people. సామాన్యమైన ప్రజలు. But God has done great work through them. అయితే ప్రభు వారి ద్వారా ఎంతో గొప్ప పని చేస్తారు. But through many great people, many things are not happening. అయితే గొప్ప గొప్ప ప్రజలను బట్టి కొన్ని గొప్ప సంగతులు జరగడం లేదు. God keeps us in different places. దేవుడు మనల్ని ఆయా స్థానాల్లో స్థాయిలో పెడతాడు. Only full-time servants cannot approach everyone. చూడండి, కేవలం పూర్తికాల సేవకులే అందరి దగ్గరికి వెళ్ళలేరు. But sometimes we have that privilege also to approach whom you cannot approach. కొన్నిసార్లు పూర్తికాల సేవకులుగా మీరు ఎవరైతే చేరుకోలేరో వారి దగ్గరికి వెళ్ళారో వారి దగ్గరికి వెళ్ళే ఆధిక్యత మాకు ఉంటుంది. But you have to be a witness for the Lord in the sphere where the Lord has kept you. అయితే దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో అక్కడ చుట్టూ నువ్వు ఆయన సాక్షిగా నువ్వు ఉండాలి. Daniel, Shadrach, Meshach, Abednego, దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో అయిన వారు they were raised to high standards. వారు ఎంతగానో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళబడ్డారు. And what happened? దాని తర్వాత ఏం జరిగిందండి? Through them, the name of the Lord was highly exalted. Not only highly exalted, His name was spread to so many other kingdoms also. వారి ద్వారా దేవుని యొక్క నామం ఎంతగానో ఉన్నతంగా హెచ్చింపబడింది. అంతేకాదు వారి ద్వారా అనేక రాజ్యములకు దేవుని యొక్క నామం చేర్చబడింది. David was raised as a king. దావీదు రాజుగా పై స్థాయికి What was తీసుకురాబడ్డాడు. his prayer? ఆయన ప్రార్థన ఏంటి? Lord, you exalt yourself above heaven. ప్రభువా, పరలోకం కంటే అత్యున్నతంగా హెచ్చింపబడు అని And ప్రార్థన చేస్తూ వచ్చాడు. let thy name be declared to all the nations. సర్వ జనానికి ప్రభువా నీ యొక్క నామం ప్రచురం కావునుగాక అన్నాడు. Your glory may spread throughout the world. సర్వ ప్రపంచమంతయు కూడా నీ యొక్క మహిమ ప్రచురమగునుగాక అన్నాడు. That was his prayer. అది ఆయన ప్రార్థన. Because he was grateful to the Lord. ఎందుకంటే ప్రభు అంటే ఎంతగానో The Lord has exalted me. దేవుడు నన్ను హెచ్చించాడు. So I also must exalt the Lord in proportion with. ఏ రీతిగా అయితే నన్ను హెచ్చించాడో అదే రీతిగా నేను ప్రభువుని కూడా హెచ్చించాలి. In proportion to that. దానికి అనుకూలంగా దానికి అనుసరించి. So we must follow this. కాబట్టి దీన్ని మనం వెంబడించాలి. Unless we are grateful to the Lord. ప్రభువునకు మనం కృతజ్ఞులు అవుతామే తప్ప, Unless we love the Lord, ప్రభువుని ప్రేమిస్తే తప్ప we cannot love the people. ప్రజల్ని మనం ప్రేమించలేము. First we have to love the Lord. మనం మొదటిగా ప్రభువుని ప్రేమించాలి. If we love the Lord, definitely we will love others also. మనం ప్రభువుని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. When we see the word of God here and there, ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు because of the simple people, సామాన్యమైన ప్రజల ద్వారా God could do great things. గొప్ప కార్యములు దేవుడు చేయగలిగాడు. We must understand. ఈ సత్యాన్ని మనం Word గ్రహించాలి. of God says, where the sin abound, there the grace also abound. పాపం ఇక్కడ విస్తరించిన కృపయు కూడా విస్తరించిన ఉంది. In John's Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో we know how a wretched woman was there. అక్కడ దౌర్భాగ్యమైన ఒక స్త్రీ ఎడితిగా ఉందో మనకు తెలుసు. She was feeling so shy. ఎంతగానో తను సిగ్గుతో ఉంటా ఉంది అక్కడ. She could not come to the well during the time when others come to draw the water. ఇతరులు ఆ యొక్క నీరు తోడుకోవడానికి వచ్చిన సమయంలో వారందరితో కలిసి ఆమె రాలేకపోయింది. It was midday. మిట్ట మధ్యాహ్నం వచ్చింది. By that time everybody finished cooking. అందరూ కూడా నీళ్లు తోడుకొని వంట కూడా వండేస్తారు. But she came alone. కానీ ఒంటరిగా వచ్చింది. Same time we see the Lord also was waiting for her. అదే సమయంలో మనం చూస్తుంటే ప్రభువారు కూడా ఆమె గురించి ఎదురు చూస్తూ వచ్చారు. He was very thirsty. అని ఎంతగానో